హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. ఆల్రెడీ అర్థమైపోయింది కదా తమిళ చూస్తే. సో పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా, వైల్డ్ ఫైర్. సో ఈ డైలాగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ మూవీలోకి వెళ్దాం. సో ఇప్పుడే మూవీ చూసొచ్చాను. బీభత్సంగా ఇచ్చి పడేసిండు అల్లు అర్జున్. ఏంటి కాలు మీద కాలేసుకుంటుంది అని అనుకుంటున్నారా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకున్నాను. ఇది మనకి పుష్ప 1లో కనిపిస్తుంది కదా డైలాగ్. ఐ మీన్ వినిపిస్తుంది, కనిపిస్తుంది. సో అది ట్రెండింగ్ కూడా అయింది. సో కాకపోతే మనకి ఇక్కడ పుష్ప 2లో కొంచెం 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 రొమాంటిక్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. మనకి రష్మిక సో కనిపిస్తుంది ఈ డైలాగ్లో. నేను చెప్పను, మీరు మూవీ చూడాలి. అండ్ ఓకే, మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి బాస్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఒకరిని పాయింట్ చేసినట్టు అనిపించింది అంతే. సో నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు, మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మూవీ అయితే చాలా బాగుందండి. 3.5 గంటలు ఇట్లా ఆరామ్సే కూర్చొని ఓకే వావ్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కాకపోతే మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఫైట్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, సో ఇచ్చి పడేసిండు మొత్తం అన్న అయితే. ఇంకా మనం పుష్ప 1 తోటి కంపేర్ చేసుకుంటే పుష్ప 2లో, పుష్ప 1లో మనకి అది గంధం సంథింగ్ అది సీన్ ఉంటుంది కదా. సో దానికి రిలేటెడ్గా మనకి పుష్ప 2లో కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, లేకపోతే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోలీస్ కనిపిస్తారు, అలాగే పుష్పరాజు ఉంటారు మనకి పుష్ప 1లో. అండ్ పుష్ప 2లో కూడా మనకి డామినేట్ చేస్తాడేమో, అంటే పోలీస్ మీద పుష్పరాజ్ గెలుస్తాడా, ఎలా గెలిచాడు, సో డామినేట్ చేయడానికి ఇలా అనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పను, మీరు సినిమా చూడాలి, మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో అన్నీ చెప్పేస్తే మీరు ఇంకా మూవీకి వెళ్ళి ఏం చూస్తారు చెప్పండి. మళ్ళీ రివ్యూ చూసాం కదా, ఆ పిల్ల చెప్పింది, ఇంకా మూవీకి ఏం వెళ్తాం. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, థియేటర్కి వెళ్ళి పక్కా మూవీ చూడండి, పూనకాలు వచ్చేస్తాయి. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, సో ఆ సీన్స్ టైంలోనైతే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ మనం సీన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జాతర. సో మనకి మూవీ స్టార్ట్ కాకముందే మనకు యూట్యూబ్లోనే జాతర జాతర చేసేసిండు అల్లు అర్జున్. సో ఆ జాతర కాస్త మనకి సో ఫస్టే ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ అయింది ఆ జాతర. సో ఆ జాతర కాస్త నిన్న ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ థియేటర్ దగ్గర కూడా ఒక జాతర అయిపోయింది. సో ఆ జాతర సీన్స్ కానివ్వండి, హెలికాప్టర్ సీన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. అండ్ అక్కడ ఫైట్ అయితే అస్సలు మామూలు లెవెల్ కాదు. నేను వెళ్ళి కొడతారా అబ్బాయి, వాళ్ళని కొట్టేస్తాను నాకే అనిపించింది. ఇంకా ఇంకా వేరేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సో అంత బాగున్నాయి ఫైట్ సీన్స్ అయితే. అంటే మనం కొన్ని మూవీస్ చూసినప్పుడు ఇక్కడ ఫైట్ అవసరమా, ఇక్కడ సాంగ్ అవసరమా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం అట్లా అస్సలు అనిపించలేదు. ఓకే బాగుంది, కరెక్టే కదా, ఇక్కడ ఫైట్ రావాలి, ఓకే ఇక్కడ సాంగ్ రావాలి. సో ఇప్పుడు సాంగ్ రావాల్సిన ప్లేస్లో సాంగ్ వచ్చింది, ఫైట్ రావాల్సిన ప్లేస్లో ఫైట్ వచ్చింది. సో దీనికి నెగిటివ్ చెప్పేవాళ్ళు ఇంకొద్దు, నేను మాట్లాడను, అది పక్కన పెట్టేద్దాం. సో జాతర సాంగ్లో మనకి అల్లు అర్జున్ గారు చాలా బాగా అనిపించారు. సో చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. నాకైతే అమ్మ వాబ్రే ఏం చేస్తారో నాయన, ఇంత బాగా రెడీ అయ్యింది అనిపించింది. ఆ గెటప్ అదంతా సూపర్ ఉన్నది. సో దాని తర్వాత మనకు ఒక ఫైట్ సీన్ జరుగుతుంది, దాని తర్వాత కొంచెం ఎమోషనల్ సీన్ జరుగుతుంది. సో దాని తర్వాత మనకి చూసేటి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే, సో ఈ సాంగ్ వస్తుంది. దాని తర్వాత అంటే సో ఈ సీన్స్కి మధ్యలో మనకి 2 సాంగ్స్ కనిపిస్తాయి. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫైట్స్ సీన్స్ డైలాగ్స్ ఇవన్నీ పక్కన పెడితే మన క్యూట్ స్వీట్ రష్మిక గురించి మాట్లాడుకుందాం కొంచెం సేపు. సో మనకి బయట అలా జరగదులేండి, కానీ సినిమా కాబట్టి జరిగింది అని అనుకోవచ్చేమో. సినిమా కదా అలానే జరుగుద్దిలే అని మీరు కూడా అంటారు. సో మనకి సీఎంతో ఫోటో అంటే అది కానిపోని ముచ్చట్లేండి, కానీ ఇక మనకి మూవీలో చూసుకున్నట్లయితే ఏమైందంటే, సో ఫోటో రష్మిక దిగే టైంకి అది ఫోటో కుదరని టైంలో సీఎంనే మార్చేస్తాడు మన పుష్పరాజ్. సో భార్య కోసం సీఎంనే మార్చేసిన పుష్పరాజ్ కదా. బయట అలాంటి పుష్పరాజులు ఉంటారా? ఎవరన్నా ఉంటే చెప్పండి రా బాబు చూద్దాము. అంత లేదులేండి, కానీ మనకి అదొక్క క్రెడిట్ అయితే మనకి పుష్పరాజ్కే ఇచ్చేద్దాం. సో పుష్పరాజ్కి
మొత్తం ఓవరాల్ మూవీస్లలో ఇదైతే ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంత బాగా యాక్టింగ్ చేశారు, డ్యాన్స్ కానివ్వండి, సో ఫైట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే సాంగ్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం సెట్స్లో కాకుండా బయట చేస్తే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అన్ని చూసుకున్న సెట్స్లోనే ఉన్నాయి. అండ్ పుష్పరాజ్నే డామినేట్ చేసేసిందండో మన రష్మిక. సో అది ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, అందులో మామూలుగా కాదు, ఒక లెవెల్లో డ్యాన్స్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యూట్యూబ్లో చూసినప్పుడు సర్లే అని అనుకున్నాను. బట్ థియేటర్లో కూర్చొని సాంగ్ చూస్తుంటే నాకే స్టెప్పులు వేయాలనిపించింది. మొత్తానికైతే అల్లు అర్జున్ గారిని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ కిసిక్ సాంగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే అంటావా మామ అంత కాకపోయినా పర్లేదులేండి. సో ఆ సాంగ్కేమో అందరూ మొత్తం నోట్లో ఆ పాట తిరగడం 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 సో చెక్కర్లు కొట్టిందని చెప్పాలి. మరి ఈ సాంగ్ ఇప్పటికైతే ఓకే. సో ముందు ముందు ఏం చేస్తుందో చూడాలి. అండ్ శ్రీలీల కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేసింది. సో మంచిగానైతే చేసింది. ఇంకా వీళ్ళ డ్యాన్స్ అయితే బాగుంది. సో ఇంకా మనం ఫీలింగ్ సాంగ్ మాట్లాడుకున్నట్లయితే ఒక హుక్ స్టెప్ ఉంటుంది కదా, సో దాంట్లో అల్లు అర్జున్ గారు రష్మిక చాలా బాగా చేశారు. అండ్ ఒక దగ్గర సింగిల్గా కనిపించడం అక్కడ కూడా చాలా బాగుంది. ఇంకా మనం గెటప్స్ గురించి కానివ్వండి, సో డైలాగ్స్, ఫైట్స్ ఇవన్నీ బాగున్నాయి. పర్టికులర్గా చెప్పాలి అంటే సుకుమార్ గారు ఫైట్స్ని అంటే నార్త్ వాళ్ళని మైండ్లో పెట్టుకొని మూవీ తీసారేమో అనిపించింది. వాళ్ళకి ఇట్లా గుద్దుతో పోయి గాల్లో తేలాలి అట్లుంటుంది కదా, అట్లాంటివి అయితే కావాలి. అట్లా అయితేనే సినిమా చూస్తారు కదా. సో అట్లా అనిపించింది నాకైతే. కొంచెం ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. సో ఇట్లా ఒక్క గుద్దుకే గాల్లలు లేవాలి. సో ఎవరినైనా మీరు గుద్ది చూడాలి, సో మీకు గాల్లలు వేస్తారా తర్వాత ముచ్చట. సినిమా అయితే బాగున్నదబ్బా, మీరైతే కన్ఫామ్ పక్కా వెళ్ళి చూడొచ్చు. సో ఎంత రేటింగ్ ఇస్తారు మరి మీరు? నేను ఎంత ఇవ్వాలి? ఓకే, నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలా మరి? ఓకే, నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేసే వరకు మీరు మీ రేటింగ్ని కామెంట్ చేయండి. 5 4 3 ఇదంతా ఎందుకు మనకు కౌంటింగ్ రేట్స్, ఇదంతా ఎందుకు? నేను ఇచ్చిన అవసరమా? నేను ఇవ్వలేండి, నేను ఇక్కడ ఇచ్చేసుకుంటాను. మీరైతే కామెంట్ చేయండి. సో మూవీ చూడండి, మీకైతే మంచి ఎంటర్టైన్ అవుతారు. సో మీకు కూడా పుష్పరాజ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనిపిస్తుంది. సో పుష్పరాజ్ అండ్ పుష్ప 3 కూడా ఉందండి. సో ఇంకా దీంట్లో మనం పుష్ప 3కి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో అది కొంచెం మిస్ అయింది అనిపించింది. ఇప్పుడు నేను చెప్తాను. సో జగపతి బాబు దీంట్లో మనకి కొంచెం విలన్గా కనిపిస్తారు. పుష్ప 3లో మెయిన్ అని చెప్పొచ్చు. అంటే అనిపిస్తుంది ఓకే, సీన్స్ అన్నీ ఏమైనా ఉంటాయేమో, ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతారేమో అనిపిస్తుంది. దీంట్లో ఓకే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మనకి సునీల్ గారిది కమెడియన్ చేసేసారు మొత్తం పుష్ప 2లోనైతే. సో అనసూయ పుష్ప 1లో ఉంది, ఓకే బాగుంది. కాకపోతే పుష్ప 2లో పెట్టాలేమో, కంటిన్యూ చేయాలి కదా క్యారెక్టర్ని అని ఉంచినట్టు అనిపించింది. సో ఇదంతా ఓవరాల్గా పక్కన పెట్టేద్దాం. మీరైతే మూవీ చూడండి, థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. అండ్ మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.